అందరికీ నమస్కారం అండి. నేను మీ అంచన. నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు నా ఉద్యోగానికి సంబంధించిన ఎబిలిటీని తెచ్చుకుంటూనే నేను ఒక పూజ అయితే చేశానండి. ఆ పూజ చేస్తున్నంతసేపు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి, నమ్మకంతోటి చాలా చక్కగా చేసుకున్నానండి. అయితే నేను అనుకున్నది ఒక 21 రోజుల పూజ. ఆ పూజ కంప్లీట్ అయిపోయే లోపే ఉద్యోగం అయితే వచ్చింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అసలు నిజంగా నా నమ్మకం 1000 రెట్లు ఎక్కువైంది. సో మీకు కూడా ఆ పూజ గురించి చెప్పి, మీరు కూడా ఆ పూజ చేసి మీకున్న సమస్యలని తీర్చుకోవాలనే కోరికతోటి ఇప్పుడు నేను మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను. మనకి లైఫ్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఇది జీవితం కదండి, అన్నీ ఉంటాయి. బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు. కానీ సమస్యలు అనేవి వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే మనకు గుర్తొచ్చేది దేవుడండి. నిజంగా అప్పటి వరకు దేవుడి గురించి అనుకోం మనం, కానీ అప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుడి దగ్గరికే మనం వెళ్తాం. ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేసినా, ఉప్పు చేసినా ఈ లోకంలో అయితే తల్లి తండ్రి మన గురించి మంచి కోరుకుంటారు. అలాగే మనల్ని మంచిగా మారాలనుకుంటారు కూడా. అట్లాగే దేవుడు కూడా అండి సమస్యల నుండి మనల్ని మంచిగా మారాలనుకుంటాడు. అందుకే మనుషులకి ఆ సమస్యల్ని వాటిని సృష్టించి మళ్ళీ తానే తీరుస్తాడు. నేను ఇది నమ్ముతానండి ఎప్పటికీ. సో నేను నా ఉద్యోగం కోసం కావచ్చు, దేనికైనా నాకు ఏ సమస్య వచ్చినా కూడా మొట్టమొదటగా నేను ప్రార్థించేది హనుమంతుడినేనండి. ఆయన్ని నేను ఎంతగానో నమ్ముతాను. ఆయన పేరులోనే ఒక అనంతమైన శక్తి దాగి ఉంది. నా జీవితంలో నిజంగా ఆయన ద్వారా ఎన్నో సమస్యల నుంచి బయటకు వచ్చాను. అందుకే మీకు కూడా చెప్తున్నానండి. ఇప్పుడు నేను చెప్పేది మీరు కూడా చేసి తప్పకుండా ఆయన అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. సమస్య ఏదైనా కానివ్వండి, మీకు ఉద్యోగం కావచ్చు, పెళ్ళి కావచ్చు, వ్యాపారం, చదువు, ఇలా ఏదైనా ఒక ధర్మబద్ధమైన సమస్య అయితే చాలు. అలాంటి సమస్యకు ఒక పరిష్కారం చెప్తాను నేను. అంటే ఏదో పెన్నులతో ఆకు మీద రాసి కాల్చటం ఇలాంటివి కాదండి. భక్తితో నమ్మి ఐక్యమైన మనస్సుతో చేసి చూడండి. తప్పకుండా మీరు ఫలితాన్ని చూస్తారు. ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా ఆ దోషాలన్నింటినీ చేతితో తీసివేసినట్టుగా వెళ్ళిపోతాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. 21 రోజులు నేను చెప్పినట్టుగా చేసి చూడండి. 21 రోజులు పూర్తయ్యేలోపుగానే మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది. తప్పకుండా ఫలితాన్ని చూస్తారు. నమ్మకంతో చేసి చూడండి. అందుకేం చేయాలంటే 21 రోజుల పాటు ఈ పూజ చేయాలి. దానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన పనేం లేదండి. రోజుకు ఒక 11 తమలపాకులు తీసుకోవాలి. ఉదయాన్నే ప్రాతకాలం అంటారు, అంటే 5 గంటలు లేదా 4:30 గంటల నుంచి చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఆ టైంలో మన బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మనకి ఏ సమస్యలు కూడా అప్పటికి ఇంకా గుర్తురావు. సో మనం ప్రశాంతంగా దేవుడి మీద మనసు నిలిపి చేసుకోవటానికి సరైన సమయం ఉదయాన్నే 5 గంటలప్పుడండి. ఆ టైంలో చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. లేదంటే ఉదయం 11 గంటల లోపు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇది చేసుకోవచ్చు. లేదు ఉద్యోగం చేసుకునే ఆడవాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు మరి ఈవినింగ్ సాయంత్రం 6కి అట్లా కానీ వస్తారు. సో అప్పుడైనా సరే మీరు చక్కగా స్నానం చేసి శుభ్రంగా సంధ్యా సమయంలో ఈ పూజ చేసుకోవచ్చు అండి. ఎటువంటి సంశయం లేకుండా చేసుకోవచ్చు. చాలా చక్కగా మంచి ఫలితాలు అయితే వస్తాయి. సో ఇప్పుడు చూడండి, అసలు మనం భక్తిగా మనస్ఫూర్తిగా ఏ టైంలో చేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు చక్కగా దేవుని దగ్గర దీపారాధన చేసి పువ్వులు పెట్టి మొదటగా ఆచమనం చేసి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి ఏ ఆటంకాలు లేకుండా 21 రోజుల పూజ పూర్తి చేయాలని సంకల్పించుకొని మీ ఇంటి ఇలవేల్పుకి కూడా పూజ చేసుకోవాలండి. అంటే కొంతమందికి వెంకటేశ్వర స్వామి, కొంతమందికి దుర్గాదేవి, కొంతమందికి నాగేంద్రుడు, ఇట్లా ఎవరో ఉంటారు కదా. ఆయనకు కూడా ఏదైనా ఒక చిన్న పూజలాగా చేసుకొని ఆ తరువాత హనుమాన్ చాలీసాని ఒక్కొక్క తమలపాకుపై సింధూరంతో శ్రీరామ అని రాసి, అంటే ఒక తమలపాకు తీసుకుని దాని మీద సింధూరంలో కొద్దిగా ఆవు నెయ్యి కానీ నూనె కానీ కలిపి, లేదు నీళ్ళైనా సరే కలిపి శ్రీరామ అని ఒక పుల్లతోటి తీసుకొని ఆకు మీద రాసి నువ్వు హనుమాన్ చాలీసా చదువుతూ ఆ ఆకును పట్టుకొని చదువుతూ ఆ ఆకుని హనుమాన్ చాలీసా కంప్లీట్ అయిపోగానే హనుమాన్ దగ్గరికి ఇట్లా పెట్టండి. చదువుతూ ఒక్కొక్క తమలపాకుని హనుమంతుడికి సమర్పించుకోవాలి. ఇలా రోజుకి 11 తమలపాకులతో 11 సార్లు హనుమాన్ చాలీసా చదివి, ఆ చదివేటప్పుడు మన మనస్సుని ఆయనపై పూర్తిగా లగ్నం చేయటం ముఖ్యమండి. అది చాలా ప్రధానం. ఆయన
లక్షణాలని మనం భావించుకుంటూ, అంటే ఆ హనుమాన్ చాలీసా ఆయన ఏం చేశారనేది భావించుకుంటూ, ఇంకా మనకి హనుమాన్ చాలీసా పక్కన తెలుగులో అర్థం కూడా ఉంటుందండి. హనుమాన్ చాలీసాలో 2 లైన్లు సంస్కృతంలో ఉన్న శ్లోకాలు చదివి దాని అర్థాన్ని పక్కనే ఉంటుంది. ఆ అర్థాన్ని కూడా చదువుతూ తెలుసుకుంటూ చదివితే మరింత ఫలితం లభిస్తుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. మీకు గనక ఆ తెలుగులో మీనింగ్ లేకపోతే నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో నేను పూర్తిగా దాని గురించి మీకు ఇస్తాను. మీరు కూడా మీకున్న సమస్యలు తీరడం కోసం తప్పకుండా ఇలా ప్రయత్నించి చూడండి. గ్యారంటీగా జరిగి తీరుతుంది. ప్రసాదంగా స్వామివారికి వడపప్పు, పానకం, లేదు ఏదైనా అరటి పండ్లు, లేదు ఇంకేవైనా పండ్లు, మీకు ఏవి తోస్తే అవి ఆ పండ్లు తీసుకొచ్చి పెట్టండి చాలు. ఆయనకి రాముడు అంటే చాలా భక్తి అని మీకు తెలుసు కదండి. సో ఆయన్ని ప్రార్థించే సమయంలో రాముణ్ణి కూడా తప్పకుండా ప్రార్థించి తీరాలండి మనం. అందుకని మీరేం చేయాలంటే తప్పకుండా శ్రీరామ రామ రామేతి అనే శ్లోకం ఉంది కదా, ఆ శ్లోకాన్ని చక్కగా పఠించి ఆయన అనుగ్రహాన్ని కూడా మీరు పొందాలని కోరుకుంటున్నాను. ఆయన రాముడికి గొప్ప భక్తుడు కాబట్టి ప్రతిరోజు 21 సార్లు 11 సార్లు హనుమాన్ చాలీసా చదవడం అయిపోయిన తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనే శ్లోకాన్ని కూడా 3 సార్లు చదివి ఆ తర్వాత పూజ అంతా పూర్తయిన తర్వాత నైవేద్యాన్ని చెల్లించిన తర్వాత హారతి ఇచ్చి పూజ ముగించండి. తప్పకుండా మాంసాహారం మాత్రం తినకండి. ఈ 21 రోజులు పూజ అయ్యేంత వరకు 21 రోజులు బ్రహ్మచర్యం పాటించండి. ఆయన్ని పూర్తిగా నమ్ముతూ మీరు ఈ పూజ చేసి చూడండి. మీరే తప్పకుండా మళ్ళీ నాకు చెప్తారు, మా కోరికలు తీరాయి అని. సో మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. హనుమాన్ని పూర్తిగా నమ్మి చక్కగా 21 రోజులు ఈ పూజ చేసి మీరు మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ హనుమాన్ చాలీసాని తెలుగులో అర్థంతో పాటుగా మరొక వీడియో నేను దీని తర్వాత చేస్తానండి. మీకు వీలైతే అది కూడా చదివి దాని ప్రకారంగా కూడా మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ చెప్పండి. అందరూ ఈ విధంగా మంచి భక్తితోటి హనుమాన్ని వేడుకొని మీకు నా కోరికలు తీరేలాగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.